Good afternoon, friends. Praise the Lord. Today I would like to speak about the Holy Spirit of the God gathers together the scriptures of hidden secrets of God. Hidden scriptures of God. సో ఇక్కడ ఏంటంటే ఈరోజు దేవుని యొక్క ఊపిరి అన్నిటిని గ్యాదర్ చేసి అంటే హిడెన్ సీక్రెట్స్ని గ్యాదర్ చేసి రివీల్ చేస్తారనమాట. రివీల్స్ ద హిడెన్ స్క్రిప్చర్స్ ఇన్ ద బైబిల్. సో విచ్ ఆర్ వర్కింగ్ అగెనెస్ట్ గాడ్స్ కింగ్డమ్. ఎవరు గాడ్స్ కింగ్డమ్కి ఎవరు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు? హూ ఈజ్ వర్కింగ్ అండర్ గాడ్స్ కింగ్డమ్. ఇది ఒకసారి చూద్దాము. ఈరోజు ఫస్ట్ మనము హూ ఈజ్ వర్కింగ్ అగెనెస్ట్ గాడ్స్ కింగ్డమ్ అనేది ఒకసారి చూద్దాము. సో సైటన్ అంటే జీసస్ వాజ్ టెంప్టెడ్ బై సైటన్. మనకు తెలుసు. లూక్ చాప్టర్ 4:8 అండ్ మాథ్యూ చాప్టర్ 4:1-11 చూస్తే మనం ఆ వర్సెస్ చూసినట్లయితే ఒకసారి ఆ రెండు చాప్టర్స్లో మనం చదివినట్లయితే హౌ జీసస్ వాజ్ డిఫీటెడ్ సైటన్ కదా. సైటన్ ఎలా టెంప్ట్ చేసింది? బై షోయింగ్ ద స్క్రిప్చర్స్ ఆఫ్ గాడ్. అంటే స్క్రిప్చర్స్ ఆఫ్ గాడ్ వ్యారీస్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ సిచ్యువేషన్. ప్రతి ఒక్క స్క్రిప్చర్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ యొక్క సిచ్యువేషన్ బట్టి ఇట్స్ వ్యారీ కదా, అది వ్యారీ అవుతుంది. సైటన్ ఏం చేస్తాడంటే అలాంటి అన్వాంటెడ్ టైంలో అన్వాంటెడ్ స్క్రిప్చర్స్ని మనకి ప్రొజెక్ట్ చేస్తుంది అనమాట. సో హౌ జీసస్ వాజ్ డిఫీటెడ్ సైటన్ అనేది మనకి లూక్ చాప్టర్ 4:8-13 నుంచి చూస్తే తెలుస్తుంది. అండ్ ఇంకా మాథ్యూ చాప్టర్ 4:1-11 చూస్తే తెలుస్తుంది. సైటన్ డజంట్ హ్యావ్ అదర్ ప్లాట్ఫామ్ టు డిసీవ్ ద గాడ్స్ చిల్డ్రన్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలన్నమాట. వాడు ఎప్పుడు మోసం చేయాలంటే, దేవుని పిల్లల్ని మోసం చేయాలి అంటే దెర్ ఈజ్ నో అదర్ ప్లాట్ఫామ్ టు డిసీవ్ ద గాడ్ చిల్డ్రన్. హీ మస్ట్ హ్యాస్ టు క్యారీ ద గాడ్స్ వర్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. బట్ అన్వాంటెడ్ ఇట్స్ వ్యారీ కదా. ద స్క్రిప్చర్స్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్ వ్యారీస్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్స్ సిచ్యువేషన్. కానీ ఇదేంటి, అన్వాంటెడ్ టైంలో మనకు అన్వాంటెడ్ స్క్రిప్చర్స్ని మన ముందు ప్రొజెక్ట్ చేసి హీ ఈజ్ స్టీలింగ్ అవర్ లైఫ్స్ అండ్ జాయ్ అనమాట. వాడు మోసం చేస్తున్నాడు. హీ ఈజ్ డిసీవింగ్ ద God's children by showing the scriptures of God, because he doesn't have other platform to deceive the God children. We must have to notice this. And inka deceiving ఇక్కడ Samuel chapter 1 Samuel 9-15 verses చూసినట్లయితే ఫస్ట్ మనకి హౌ స్పిరిట్ ఆఫ్ గాడ్ అంటే దేవుని యొక్క ఊపిరి ఈ వాక్యంలో. సో యెషయా చాప్టర్ 34 16-17 చూసినట్లయితే యెషయా చాప్టర్ 34 16-17 యెహోవా గ్రంథము పరిశీలించి చదువుకొనుడి. ఆ జంతువులలో ఏదియో లేకయుండదు, దేని జతపక్షి దానికి ఉండక మానదు. నా నోటి నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే. ఆయన నోటి ఊపిరి వాటిని పోగు చేయుచున్నదంట. సో ప్రతి వర్సెస్కి ఇంకొక జాయింట్ వర్సెస్ ఉంటుంది, జతపక్షి ఉంటుంది. సో దేవుని యొక్క ఊపిరి వాటిని గ్యాదర్ చేస్తుంది అనమాట. గ్యాదర్స్ టుగెదర్ టు ప్రొజెక్ట్ ద గాడ్స్ వర్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద చర్చ్. దేవుని పిల్లలకు దేవుని యొక్క ఊపిరి ఇలాంటి హిడెన్ సీక్రెట్స్ని, హిడెన్ మెసేజెస్ని గ్యాదర్ చేసి ప్రొజెక్ట్ చేస్తుందంట. సో యెషయా చాప్టర్ 34 16-17 చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఈరోజు నేను కొన్ని గ్యాదర్ చేసి మీకు చూపించాలనుకుంటున్నాను. సో ఫస్ట్ శామ్యుయల్ చాప్టర్ 9 verses-15 verses ఏంటంటే, డేవిడ్ హ్యాస్ అ గుడ్ ఎట్ హార్ట్ కదా. డేవిడ్కి మంచి హృదయం ఉంది. దట్ ఈస్ వై హీ లవ్డ్ బై గాడ్ అండ్ హీ క్లోజ్ టు గాడ్. అంతే. సో దేవుని ఎదుట తన హృదయాన్ని ఎప్పుడు పరిశుద్ధంగా, తన హృదయాన్ని ఎప్పుడు నిజాయితీగా ఉంచుకున్నాడు అనమాట. నీతిగా ఉంచుకున్నాడంట. సో అందుకోసము తనకి దేవుని ప్రేమ పొందుకోగలిగాడు. సో శుద్ధ హృదయం అన్నమాట. స్వస్థ బుద్ధి ఉన్నది, తనకి నీతిగల హృదయం ఉన్నదన్నమాట. అందువల్ల దేవుని చేత ప్రేమించబడ్డాడు. సో ఇక్కడ ఏంటంటే సౌల్కి విషపు చూపు కలిగిందంట. ఇలాంటి నీతి కలిగిన హృదయాన్ని చూసి సౌల్కి కోపం వచ్చింది. అతని మీద విషపు చూపు నిలిపాడంట. ఎవరు? డేవిడ్ మీద. So when you are in a God's kingdom, when you are working as under God's children, God's kingdom, నువ్వు దేవుని బిడ్డగా ఉన్నావు, దేవుని జోన్లో ఉన్నావు అంటే you should not have that
పాయిజనస్ విషన్, అలాంటి విషపు చూపు మనం వేరొకరి మీద చూపించకూడదు అనమాట. దోస్ హూ వర్షిప్ సైటన్ ఉంటారు కదా, సైటన్ వర్షిప్ చేసే వాళ్ళకి విషపు చూపు ఉంటుందంట. దే నెవర్ బేర్ ద అదర్స్ హ్యాపీనెస్. వేరొకరి సంతోషాన్ని వాళ్ళు తీసుకోలేరు, వేరొక కుటుంబం హ్యాపీగా ఉంటే చూడలేరు. ఇలాంటి మెంటాలిటీస్ వాళ్ళలో డెవలప్ అవుతూ ఉంటాయి అన్నమాట. వేరొక ఫ్యామిలీని వాళ్ళు అంటే హ్యాపీగా వాళ్ళు ఎర్న్ చేస్తూ వాళ్ళు హ్యాపీగా పిల్లలతో కానీ వాళ్ళు డబ్బులు సంపాదిస్తూ ఉంటే మాత్రము వీరు అలాంటి కుటుంబం మీద విషపు చూపు నిలుపుతారంట. ఎవరు? సైటన్ వర్షిప్ చేసేవాళ్ళు. సో వీరితో జాగ్రత్తగా ఉండాలి. సో ఇది ఒకటి కదా. ఎలా సౌలు డేవిడ్ మీద విషపు చూపు నిలిపాడు, అతని నీతి హృదయాన్ని చూసి వీడికి ఈయన ఇట్లా ఫీల్ అయ్యాడు అనమాట. సో ఇంకొకటి, సో గాడ్స్ బ్రెత్ ఈస్ గ్యాదరింగ్ ఆల్ ద హిడెన్ సీక్రెట్స్ ఇన్ ద బైబుల్. సో జాన్ చాప్టర్ 10:10 ఒకసారి చూద్దాము. యోహాను సువార్త 10:10. యోహాను సువార్త 10:10. దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. సో వాడు ఇలాంటి విషపు చూపు కలిగిన వాళ్ళు టు స్టీల్ యువర్ లైఫ్, టు స్టీల్ యువర్ జాయ్ అనమాట. అంటే ఈ సైటన్ వర్షిపర్స్ కానీ వికెట్ మైండెడ్ పీపుల్ కానీ ఈ పాయిజనస్ విషన్ కలిగిన వాళ్ళు కానీ, అంటే ఇంకా సైటన్ కానీ, సైటన్ మన లైఫ్ని స్టీల్ చేయడానికి, మన జాయ్ని మన లైఫ్ని స్టీల్ చేయడానికి మాత్రమే వాడు వస్తాడని చెప్తున్నారు గాడ్ ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే మై షీప్ లిజన్ మై వాయిస్. దేవుని యొక్క స్వరము తనను ఫాలో అయ్యే తన షీప్స్ మాత్రం నోటీస్ చేయగలుగుతాయంట. ఇఫ్ దే లిసన్ ఎనీ స్ట్రేంజర్స్ వాయిస్ దే రన్ అవే ఫ్రమ్ హిమ్ కదా. వారి నుంచి స్ట్రేంజర్ వాయిస్ వింటే మాత్రం ఎలా అయితే ఒక చంటి బిడ్డ, ఒక చిన్న బాబు, బేబీ బాయ్ ఆర్ బేబీ గర్ల్, దే కెన్ నోటీస్ దేర్ మదర్స్ వాయిస్ కదా, ఈజీగా వాళ్ళ మదర్స్ వాయిస్ని నోటీస్ చేస్తారు. అదే స్ట్రేంజర్స్ వాయిస్ అయితే వినరు కదా. సో అలా అన్నమాట. సో వెన్ సైటన్ ఈజ్ ప్రొజెక్టింగ్ రాంగ్ వర్డ్స్, అంటే నీకు అది సిచ్యువేషనల్గా కావలసిన స్క్రిప్చర్స్ కాకుండా అన్వాంటెడ్ స్క్రిప్చర్స్, అన్వాంటెడ్ సిచ్యువేషన్కి నీకు ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు యూ మస్ట్ హ్యావ్ టు షో ద రైట్ వర్డ్ ఆఫ్ గాడ్ అట్ ద మూమెంట్. హౌ గాడ్ ప్రొజెక్టెడ్ ద కరెక్ట్ వర్డ్ కదా. దేవుడు ఎలా ప్రొజెక్ట్ చేశారు, సైటన్ ఎలా డిఫీట్ చేశారు సైటన్ టెంప్ట్ చేస్తున్నప్పుడు, అలాగే మనము కూడా. సో ఆ టైంలో మనకి స్క్రిప్చర్స్ ఆఫ్ గాడ్ని రాంగ్ సిచ్యువేషన్లో తీసుకొస్తున్నప్పుడు నువ్వు రైట్ ప్రొజెక్షన్ ఇవ్వగలగాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్తో లాస్ట్ స్టేజ్లో ఎవరైనా ఒక పర్సన్ ఉన్నారనుకోండి, కోవిడ్తో సఫర్ అవుతున్నారు, హీఈస్ ఎట్ ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ హిజ్ లైఫ్. అప్పుడు వెళ్ళి మన కమాండ్మెంట్స్ గురించి చెప్పి నువ్వు ఇది ఫాలో అవ్వలేదు కాబట్టి నీకు లైఫ్ ఉండదు, నువ్వు ఇలా చేయలేదు కాబట్టి ఇలా అవుతుంది అంటే రాంగ్ కదా. Satan wanted to steal your life. That is why he is projecting the commandments in front of you. అప్పుడు లాస్ట్ స్టేజ్లో కమాండ్మెంట్స్ కన్నా రిపెంటెన్స్ అవసరము, సాల్వేషన్ అవసరం కదా. అప్పుడు మనము వీ జస్ట్ హ్యావ్ టు ఇంట్రడ్యూస్, ఇఫ్ యు ఆర్ ఎ గుడ్ పర్సన్ యూ జస్ట్ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, హౌ గ్రేస్ విల్ వర్క్అవుట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్టేజ్ కదా. కమాండ్మెంట్స్ మనల్ని కాపాడలేనప్పుడు గ్రేస్ అయినా మనల్ని కాపాడగలగాలి అనమాట. ఆ చివరి స్టేజ్లో అతనికి మనం గ్రేస్ని ఇంట్రడ్యూస్ చేయాలి. బాబు దేవుని ఇలా అంత ఆయన కృప ఎలాంటిది, ఆయన గ్రేస్తో మనం ఎలా అంటే నువ్వేమైనా మిస్టేక్స్ చేస్తున్నా, ఏమైనా సిన్స్ చేస్తున్నా, రిపెంట్ యువర్ సెల్ఫ్ అండ్ యాక్సెప్ట్ జీసస్ ఇన్ యువర్ లైఫ్, సో దెన్ యూ విల్ గెట్ ద సాల్వేషన్ అని చెప్పగలగాలి. సో అప్పుడు నువ్వు కమాండ్మెంట్స్ ఫాలో అవ్వలేదు కాబట్టి నువ్వు చచ్చిపోతావు అంటే దట్ ఈస్ రాంగ్ అనమాట. రాంగ్ ప్రొజెక్షన్ ఆఫ్ ద వర్డ్ అట్ ద పర్సన్స్ సిచ్యువేషన్, దట్ పర్సన్ సిచ్యువేషన్ కదా. సో యాక్ట్స్ చాప్టర్ 13:10 సేస్, యాక్ట్స్ చాప్టర్ అపోస్తుల కార్యము 13:10. అపోస్తుల కార్యములు 13:10.
అతను తేరిచూసి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా. ఇది ఎవరైతే దోస్ హు ఆర్ బాదరింగ్ ద సైటన్ వర్షిప్ చేసే వాళ్ళు, దే ఆల్వేస్ బాదర్స్ ద గాడ్ చిల్డ్రన్ కదా. యూ హ్యావ్ ద వెపన్ టు డిఫీట్ దమ్. హియర్ ది స్క్రిప్చర్ సేస్ యూ కెన్ డిఫీట్ బై యూజింగ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వీ కెన్ డిఫీట్ దెమ్. ఎలా అంటే ఇక్కడ చూడండి, సౌలు ఇక్కడ ఎలా చేశారు చూడండి. సౌలు ఇక్కడ అంటే సౌలు పౌలుగా మారిన తర్వాత అన్నమాట. ఇది చూడండి, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 10వ వచనము. అతను తేరి చూసి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండి. సో ఇక్కడ సౌలు పౌలుగా మారిన తర్వాత హీఈస్ కర్సింగ్ some other person. ఎందుకు? he is working against God and he is worshipping Satan and he is bothering the God's children. అందుకోసము దేవుని అధికారంతో అతన్ని ఎట్లా డిఫీట్ చేశాడు చూడండి. సో ఇక్కడ 12th చాప్టర్ 10 వర్సెస్ చూద్దాము. అయితే అతన్ని తేరిచూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములను చెడగొట్టుచున్నావా. సో హూ ఈజ్ వర్కింగ్ అగెనెస్ట్ గాడ్స్ కింగ్డమ్. దేవునికి వ్యతిరేకంగా, దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా జనులను తీసుకెళ్తూ దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఎలా డిఫీట్ చేశాడు చూడండి పౌలు. ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద నెత్తి ఉన్నాడు, నీవు కొంతకాలము గుడ్డివాడవై సూర్యుని చూడకుందువుగాక అని చెప్పాను. సో హీఈస్ కమాండింగ్ టు లాస్ హిస్ విషన్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ బికాస్ హీఈస్ ద సైటన్ వర్షిపర్ దట్ పర్సన్. అందుకోసమే ఇక్కడ పౌలు అతన్ని యేసు అధికారంతో వాడి కళ్ళు పోయేటట్టు చేశాడనమాట. సో వెంటనే మబ్బులు చీకటియు అతన్ని కమ్మెను కనుక అతడు తిరుగుచు ఎవరినైనా చేయి పట్టుకొని నడిపింతురా అని వెదకుచుండెను. సో హీ లాస్ట్ హిజ్ విషన్. అండ్ దెన్ యెషయా చాప్టర్ 14:7. యెషయా చాప్టర్ దేవుని యొక్క ఊపిరి హిడెన్ సీక్రెట్స్ని గ్యాదర్ చేస్తుందంట. మనం చూసాం కదా యెషయా చాప్టర్లో. సో ఇక్కడ యెషయా చాప్టర్ 14 యెషయా చాప్టర్ 14:17. భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా, లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేయవాడు ఇతడేనా, తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా. తాను చెరపట్టిన వాళ్ళనంట. హీ స్టీలింగ్ అవర్ లైఫ్స్ అని చెప్పుకున్నాం కదా. He is manipulating us not to go to kingdom of God, not to go into the eternal life. He is stealing our joy and he is stealing our authorities. He is stealing our lives అన్నమాట. మన జీవితాలను వాడి చేతుల్లోకి తీసుకొని మనల్ని ఒక స్లేవ్స్ లాగా చేసేసి he is bothering us. Satan is bothering us. ఎలా అంటే తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలములకు పోనీయకుండా ఆపుతున్నవాడు ఇతడేనా. So it means he is working against God's kingdom. He is working against God's kingdom. He is stopping his children not to come to kingdom of God. కదా, దేవుని రాజ్యానికి వెళ్లకుండా వీడిని ఆపుతున్నాడంట. దేవుని పిల్లల్ని వీడు ఆపుతున్నాడంట. సో ఇంకా భూమిని కంపింప చేస్తూ రాజ్యాలను వణికిస్తూ అంటే రాజ్యాలను భయపెడుతూ లోకంలోనూ అడవిగాని చేసి అంటే మొత్తం ఇప్పుడు చూడండి కోవిడ్లో ఎంతమంది చనిపోయారో, మొత్తం నిస్సారం అయిపోతుంది కదా, ప్రజలందరూ పడిపోతున్నారు, చనిపోతున్నారు. సో ఇలాంటి వాటిని చేస్తున్నది వాడే. సో తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా, పాడు చేయవాడు ఇతడేనా, పట్టణాలనే పాడు చేస్తున్నాడంట ఇతడేనా అని దేవుడు అడుగుతున్నారు ఇక్కడ. అండ్ యెషయా చాప్టర్ 66:23.
యెషయా చాప్టర్ 66:23. సో హౌ టు డిఫీట్ అనేది ఇక్కడ చూద్దాము. హూ ఈస్ వర్కింగ్ అగైనెస్ట్ గాడ్స్ కింగ్డమ్, వాళ్ళని డిఫీట్ చేయడానికి, సైటన్ని డిఫీట్ చేయడానికి మనం ఏం చేయాలంటే అమావాస్య దినమున ఇంకా పౌర్ణమి రోజు మనం ప్రార్థనలు అనుసరించాలని గాడ్ చెప్పి ఉన్నారు కదా. యెషయా చాప్టర్ 66:23. ప్రతి అమావాస్య దినమును, ప్రతి విశ్రాంతి దినమును, అంటే మనం సబ్బాత్ను కూడా ఫాలో అవ్వాలి. అమావాస్య దినం రోజు మనం ప్రార్థనలు జరపాలి. నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరంలో వచ్చెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సో ఇది మనం ఫాలో అవ్వాలన్నమాట. టు డిఫీట్ ద సైటన్ ప్లాన్స్, సైటన్ ట్రిక్స్ని మనం డిఫీట్ చేయాలంటే యూ జస్ట్ హ్యావ్ టు ఫాలో ద సబ్బాత్ అండ్ అమావాస్య పౌర్ణమిలో ఉంటాం కదా, ఇది డేస్ ఆఫ్ న్యూ మూన్ అండ్ ఫుల్ మూన్ రోజు మనం ప్రార్థనలు జరపాలి. టు క్యాన్సిల్ దేర్ వికెట్ ప్లాన్స్, ఈవిల్ ప్లాన్స్. అండ్ సైటన్ మే టార్గెట్స్ యువర్ లైఫ్ అండ్ హెల్త్ కదా. ఒక్కొక్కసారి సైటన్ వల్ల కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని సిక్నెసెస్ మన లేజినెస్ వల్ల రావచ్చు. కొన్ని సిక్నెసెస్ అంటే మన అనారోగ్యాలు కొన్ని మన లేజినెస్ వల్ల కానీ, లేకపోతే కొన్ని మన నెగ్లిజెన్సీ, మనం కొంచెం ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కానీ, నెగ్లిజెన్సీ వల్ల రావచ్చు. కానీ కొన్ని వ్యాధులు, కొన్ని రోగాలు మాత్రము సైటన్ వెపన్ ఉంటుంది, విచ్ క్రాఫ్ట్ ప్లాన్స్ ఉంటాయి. వాడు మనల్ని బాదర్ చేస్తాడు, మనల్ని సఫర్ చేస్తాడు. మన లైఫ్ని ముట్టుకోలేక హీ వాంటెడ్ టు సఫర్ అస్, బాదర్ అస్. మనల్ని ఎట్లా అంటే సిక్నెస్ పడేసేసి సిక్నెస్తో మనల్ని బాదర్ చేస్తూ ఉంటాడు అనమాట. లూక్ చాప్టర్ 13:10 వర్కింగ్ ఆన్ బ్యాక్ పెయిన్ అనమాట. ఎట్లా అంటే ఒకసారి చూద్దాము ఎలా వాడు మనల్ని బాదర్ చేస్తాడంటే, ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్తో. లూక్ చాప్టర్ 13:10. లూక్ చాప్టర్ 13:10. మత్తయి, మార్క్, లూకా. లూక్ చాప్టర్ చూడండి. లూక్ చాప్టర్ 13:10లో విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండి ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవబడకపోయెను. సో తను మన బ్యాక్ పెయిన్ తీసుకొస్తాడనమాట, బ్యాక్ని టార్గెట్ చేస్తాడు, బ్యాక్ బోన్ని టార్గెట్ చేస్తాడు. సో ఏంటంటే లూక్ చాప్టర్ 13:10 అనేది ఈ సిక్నెస్ అనేది ఇలాంటి వాటి కొన్ని వాడు విచ్ క్రాఫ్ట్ ప్లాన్స్ మన మీద వేస్తూ ఉంటాడు అనమాట. So you can defeat in the mighty name of Jesus Christ and applying the blood of Jesus. You can get deceived so how you can defeat the sicknesses which are గెటింగ్ అంటే ఎక్కడి నుండి సైటన్ నుండి వచ్చే మన హెల్త్ ప్రాబ్లమ్స్ని ఎలా డిఫీట్ చేయాలంటే ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ బై యూజింగ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వీ కెన్ హీల్ బై ద ప్రేయర్స్. సో అథారిటీ యూజ్ చేసుకొని దేవుని మహిమగల నామాన్ని అండ్ ఆయన యొక్క పరిశుద్ధ రక్తమును, ఆయన మన కోసం శ్రమల కోసం కార్చిన రక్తమును మనం యూజ్ చేసి వీ కెన్ డిఫీట్ దట్ సిక్నెస్ విచ్ ఆర్. ఒకవేళ సైటన్ నుండి మనకి హెల్త్ ప్రాబ్లం వచ్చినట్లయితే యూ కెన్ డిఫీట్ దట్ బై యూజింగ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ అండ్ మైటీ నేమ్ ఆఫ్ గాడ్ కదా. అథారిటీని, దేవుని యొక్క అథారిటీని యూజ్ చేసి ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ బై డూయింగ్ ప్రేయర్స్ అండ్ అప్లయింగ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ యూ కెన్ గెట్ డిఫీట్ అవ్వచ్చు, మనని అంటే హీల్ అవ్వచ్చు. అండ్ ఇంకా ఒకవేళ ఆ సిక్నెస్ అనేది మన పాపం వల్ల వస్తే మాత్రము అది మనం రిపెంట్ చేసుకొని మనం రిపెంట్ అవ్వి దేవుని క్షమాపణను కోరినప్పుడు వీ కెన్ హీల్ అవుతాం అన్నమాట. అది ఎక్కడుందంటే జెర్మయా చాప్టర్ 30 10-15 వర్సెస్ చూడండి. సో ఇక్కడ ఏంటంటే ఒకసారి 12 వర్సెస్ చూడండి. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధకరమైనది, నీ పాపములు విస్తరింపగా శత్రువులు కొట్టినట్లు నీకు గొప్ప దోషం బట్టి ఆయన కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచి ఉన్నాడు. సో ఇది ఒకవేళ మన పాపమును బట్టి కూడా
హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో రిపెంట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ అండ్ యూ కెన్ హీల్డ్ బై జీసస్ క్రైస్ట్. ఒకటి మన నెగ్లిజెన్సీ వల్ల రావచ్చు సిక్నెస్ అనేది, లేకపోతే మన అన్నిటికీ భయపడకూడదు, అన్నిటికీ సైటనే చేసింది అనుకోకూడదు, అన్నిటికీ మన పాపమే మనల్ని ఇట్లా ముంచేస్తుంది అనుకుని కూడా మనము కృంగిపోకూడదు. మనల్ని చెక్ యువర్ సెల్ఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్, ఇన్ ద స్క్రిప్చర్స్ ఆఫ్ గాడ్, స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ ఆఫ్ గాడ్, దెన్ ఇట్ విల్ షో యూ నీకు అసలు ఎందుకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనేది నీకు బైబిల్ చెప్తుంది. సో స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద scriptures of God or stand in front of God, in the presence of God, then you will get understand sickness is by Satan or either by your sin or by either your negligency. ఇది మనకి క్లియర్ గా అక్కడ తెలిసిపోతుంది. అండ్ యోహాను సువార్త 11 దేవుని యొక్క ఊపిరి హిడెన్ సీక్రెట్స్ని మనకి గ్యాదర్ చేసి చూపెడతారనమాట. యోహాను సువార్త 11 11th chapter 11:40. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావంట. ఇవన్నీ నువ్వు నమ్మాలి. దేవుణ్ణి ఎట్లా నమ్ముతున్నావో మన వెనక వర్చువల్ వరల్డ్లో మనకు అగెనెస్ట్గా సైటన్ ఈజ్ వర్కింగ్ నాట్ టు గో కింగ్డమ్ ఆఫ్ గాడ్. మనల్ని దేవుని బిడ్డలను దేవుని రాజ్యానికి ఇటర్నల్ లైఫ్కి చేరకుండా, దేవుని సంఘం కట్టబడకుండా వాడు పలు రకాలుగా ట్రై చేస్తూ ఉంటాడనమాట మనల్ని పడేయడానికి. సో ఇక్కడ ఏం చేయాలంటే మనము దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఇప్పుడు చూడండి యెషయా చాప్టర్ 11:40 ఏం చెప్తుందంటే, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావంటున్నా. నీతో చెప్పేదినా చెప్పలేదా అని ఆమెతో అనెను. సో మనం నమ్మితే ఆయన గొప్ప కార్యాలను, ఆయన మహిమను మనం చూస్తామంట. అండ్ జాన్ చాప్టర్ 16:25 ఈ సంగతులు గూఢార్థముగా మీతో చెప్పితిని, అయితే నేనిక ఎన్నడూనూ గూఢార్థముగా మీతో మాట్లాడక తండ్రిని గురించి మీకు స్పష్టంగా తెలియజెప్పు గడియ వచ్చుచున్నది. సో ఇవన్నీ కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి, అవి మనం పరిశుద్ధాత్మ ద్వారానే తెలుసుకుంటాము. అది దేవుని యొక్క ఊపిరి అన్ని గ్యాదర్స్ చేస్తా, స్క్రిప్చర్స్ ఆఫ్ హిడెన్ సీక్రెట్స్ ఇన్ ద స్క్రిప్చర్, దేవుని యొక్క ఊపిరి వాటిని గ్యాదర్ చేస్తుంది. పరిశుద్ధాత్మ పొందుకున్న వారు మనం చెప్పగలుగుతారు. సో పరిశుద్ధాత్మ ద్వారా మనం తెలుసుకుంటాము. సో అలా చెప్పి రివీల్ చేసే టైం వస్తుందని చెప్తున్నారు గాడ్. ఒకసారి చూడండి 25, మళ్ళీ 16:25 చూడండి. జాన్ చాప్టర్ 16:25. ఈ సంగతులు గూఢార్థముగా మీతో చెప్పితిని, అయితే నేనిక ఎన్నడూనూ గూఢార్థముగా మీతో మాట్లాడక తండ్రిని గూర్చి మీకు స్పష్టముగా తెలియచెప్పు గడియ వచ్చుచున్నది అంటున్నారనమాట. అండ్ ఇక 16:23 సేమ్ చాప్టర్ 16:23. ఆ దినమును మీరు దేనిని గూర్చి నన్ను అడుగరు. మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యూ జస్ట్ హ్యావ్ టు ఆస్క్ హిమ్, ఆస్క్ గాడ్, ఇట్ విల్ బి గివెన్ టు యూ. ఫస్ట్ దేవుని రాజ్యాన్ని వెతకండి, ఎవ్రీథింగ్ విల్ బి గివెన్ టు యూ, రెస్ట్ ఎవ్రీథింగ్ విల్ బి కమ్ టు యూ. అండ్ ఇక్కడ దేవుని రాజ్యం గురించి కూడా మనం వెతకాలి. అండ్ అపోస్తుల కార్యాలు యాక్ట్స్ చాప్టర్ 2:17 ఒకసారి చూద్దాము. దేవుని యొక్క నోటి ఊపిరి, హిడెన్ సీక్రెట్స్ ఆఫ్ స్క్రిప్చర్స్ ఈజ్ గ్యాదరింగ్ టుగెదర్. యాక్ట్స్ చాప్టర్ 2:17. అంత్యదినములయందు నేను మనుషుల మీదకు నా ఆత్మను కృమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనులు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. చూడండి, అంత్య దినాలలో he is anointing with the Holy Spirit upon the children. Even children also can reveals the hidden secrets. ఏదైతే స్క్రిప్చర్స్ ఆఫ్ గాడ్ మనకి గ్యాదర్ చేసి ఇస్తున్నారో
ఆయన నోటి ఊపిరి ద్వారా ఇలా గ్యాదర్ చేసి ఒక దగ్గర ప్రొజెక్ట్ చేసి దేని జతపక్షి దేనికి అమర్చాలో అది దేవుడు నోటి ఊపిరి గ్యాదర్ చేసి మనకి పరిశుద్ధాత్మ ద్వారా ప్రొజెక్ట్ చేస్తున్నారనమాట. ఈవెన్ చిల్డ్రన్ కెన్ స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్, హిడెన్ సీక్రెట్స్ ఇన్ ద బైబుల్ ఇన్ ద లాస్ట్ డేస్. అండ్ ఇంకా ఒకసారి ఓల్డ్ చాప్టర్లో, ఓల్డ్ టెస్టమెంట్లో ఇప్పుడు వీరికి దోస్ హు ఆర్ వర్కింగ్ అగెనెస్ట్ గాడ్ కదా, గాడ్స్ కింగ్డమ్కి వ్యతిరేకంగా పనిచేస్తున్న సైటన్ వర్షిపర్స్ ఎవరున్నారో వారికి దేవుడు కూడా వాడికి అర్హత లేకపోయినా కానీ వాళ్ళకి కూడా దేవుడు క్రూసిఫిక్షన్ ద్వారా ఒక లైఫ్ని మళ్ళీ గ్రేస్ పీరియడ్నిచ్చి హీ గేవ్ సమ్ టైమ్ టు రిపెంట్ దెమ్సెల్వ్స్. ఇక్కడ వాళ్ళు కూడా తిరిగి దేవుని వద్దకు వస్తే దేవుడు వారిని కూడా చేర్చుకుంటారు. చూడండి ఒకసారి ఎంత కఠిన శిక్షలు ఉన్నాయి ఓల్డ్ టెస్టమెంట్లో వారికి, కానీ ఆయన వారిని కూడా ఎక్స్క్యూజ్ చేయాలనుకుంటున్నారు. ఇఫ్ దే రిపెంట్ హిమ్సెల్ఫ్ అండ్ దే స్టాప్ దేర్ సైటన్ వర్షిప్ ఆపేసి రిపెంట్ అవ్వి దేవుణ్ణి వాళ్ళ హృదయంలో అంగీకరించి వెళ్తే తప్పకుండా దేవుడు వారిని క్షమిస్తారు. ఇది అన్నమాట వాళ్ళ కోసం. ఇప్పుడు ఇది ఒకసారి చూడండి అపోస్తుల కార్యములు 8:22. ఇది అపోస్తుల కార్యములు 8th chapter 22 అన్నమాట. ఇది సీమోన్ అనే ఒక అతను గారడి విద్య నేర్చుకొని ఇతరులను భ్రమపెడుతూ మెస్మరైజ్ చేస్తూ భయపెడుతూ ఇట్లా ఉంటాడు కదా. సో హీ వాంటెడ్ టు బై దట్, అంటే తను మనీ పెట్టి పరిశుద్ధాత్మ అనాయింటింగ్ని కొనుక్కోవాలనుకున్నాడు. కానీ అతనికి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ చూడండి 22nd verses చూద్దాము. Acts chapter 8:22 verses. సో 8th chapter 22 verses ఏం చెప్తుందంటే, కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకొని మారు మనసు నొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వంతోనూ, దుష్టత్వం అంటే ఇక్కడ చేదైన సైన్యముతోనూ అంట, దుష్టత్వంతోనూ దుర్నీతి బంధకంలో ఉన్నట్టు నాకు కనపడుచున్నదని చెప్పాను. అండ్ సో నెక్స్ట్ ఒకటి చూద్దాము, లేవియా కాండము 19th chapter 26 verses చూద్దాము. లెవిటికస్ 19:26. రక్తము నేను మీ దేవుడినైన యెహోవాను, రక్తము కూడినదేదియూ తినకూడదు, శకునము చూడకూడదు, మంత్రప్రయోగము చేయకూడదు, మీ నుదుటి వెంట్రుకలను గుండ్రంగా కత్తిరించుకొనకూడదు, నీ గడ్డపు ప్రక్కలను గొరకకూడదు, చచ్చిన వాని కొరకు మీ దేహమును చీరుకొనకూడదు, పచ్చబొట్టు చేత మీ దేహమును పాడు చేసుకొనకూడదు. నేను మీ దేవుడినైన యెహోవాను, మీ దేశంలో ఇవన్నీ దుష్కార్యాలు చేయొద్దని చెప్తున్నారు. సో నెక్స్ట్ రోమన్స్ చాప్టర్ 6:23 చూద్దాం. రోమన్స్ చాప్టర్, రోమీలకు రాసిన గ్రంథము, రోమీల రాసిన పత్రిక రోమన్స్ చాప్టర్ 6:23. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. సో ఇవన్నీ మనకి అగెనెస్ట్ గాడ్స్ కింగ్డమ్కి అగెనెస్ట్గా వర్క్ చేస్తూ, సైటన్ని వర్షిప్ చేస్తూ, సైటన్ కింద వర్క్ చేస్తూ దేవుని పిల్లల్ని ఎవరైతే బాధపడుతున్నారో సో వారికి కూడా దేవుడు ఒక ఆదరణ వాక్యం కలిగిస్తున్నారనమాట. ఇఫ్ యూ రిపెంట్ యువర్ సెల్ఫ్ దెన్ యూ విల్ గెట్ ఇన్ టు ద ఇటర్నల్ లైఫ్. హీఈస్ గివింగ్ ద ఒక
అవకాశాన్ని వాళ్ళకి ఇస్తున్నారనమాట. యెషయా చాప్టర్ 47:13 చూద్దాం. యెషయా చాప్టర్ 47, యెషయా చాప్టర్ 47:13. నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసిపోయి ఉన్నావు కదా. జ్యోతిష్కులు ఇక్కడ చూడండి, 11th కూడా చూద్దాము. కీడు నీ మీదకు వచ్చును, నీవు మంత్రించి దానిని పోగొట్టుకొన జాలవు. ఆ కీడు నీ మీద పడును గాని నీవు దానిని నివారింప చేయలేవు. నీకు తెలియని నాశనము నీ మీదకు అకస్మాత్తుగా వచ్చును. నీ బాల్యం నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన కర్ణపిశాచ తంత్రములను, నీ విస్తారమైన శకునములను చూచుటకు నిలువుము. ఒకవేళ అవి నీకు ప్రయోజనకరం లేవు. ఇక్కడ దేవుడు వార్నింగ్ ఇస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ హీ ఈజ్ ఇన్వైటింగ్ దెమ్ టు రిపెంట్ దెమ్సెల్వ్స్ టు గెట్ ఇన్ టు ద ఇటర్నల్ లైఫ్. సో అనవసరంగా మహా ఉగ్రత దినము రాకముందే నువ్వు రిపెంట్ అవ్వు అని చెప్తున్నారన్నమాట. సో ఇంకా యెషయా చాప్టర్ 13:5 ఒకసారి చూద్దాము. యెషయా చాప్టర్ 13:5. యెషయా చాప్టర్ 13:5 వర్సెస్. సర్వలోకమును పాడు చేయుటకై ఆయన దూరదేశం నుండి ఆకాశ దిగంతముల నుండి యెహోవాయును ఆయన క్రోధము తీర్చు ఆయుధములను వచ్చుచున్నాడు. యెహోవా దినము వచ్చుచున్నది, ఘోషించుడి. అది ప్రళయం వలె సర్వశక్తుడగు దేవుని యొద్ద నుండి వచ్చుచున్నది. సో ఆ మహా ఉగ్రత దినము మన మీదకి రాకముందే మనము రిపెంట్ అవితే ఆయన క్షమించి మనల్ని చేర్చుకుంటారు. నేనే దేవుణ్ణి అనుకోవడం రాంగ్. సైటన్ మనల్ని అట్లా డిసీవ్ చేస్తున్నాడు అనమాట. ప్రతి ఒక్క మానవుల్ని, వికెట్ పీపుల్ని కానీ, గాడ్స్ చిల్డ్రన్ని కానీ సైటన్ ఎట్లా మోసం చేస్తున్నాడంటే, నేనే దేవుణ్ణి, ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ మై కంట్రోల్, నేను ఏదైనా చేయగలను అనేది అనుకుంటే ఉగ్రత దినం వచ్చిన రోజు కూలిపోయినప్పుడు మనకి తెలుస్తుంది అనమాట. ఉగ్రత దినము మన మీదకి, ఆ మహా ఉగ్రత దినము, దేవుని యొక్క ఉగ్రత మన మీదకి రాకముందే అప్పుడెప్పుడో నేనేం చేయలేకపోయానే, నేను దేవుణ్ణి కాదా అని నువ్వు అప్పుడు రియలైజ్ అయ్యే కంటే ఇప్పుడే నీ శక్తి ఏంటో నువ్వు తెలుసుకో, దేవుని శక్తి ఏంటో గ్రహించు. థ్యాంక్ యూ.